జూబ్లీహిల్స్లోని దాసరి ఇంటి వద్ద మా ప్రతినిధి సత్య మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సత్య, కొద్దిసేపటి క్రితమే దాసరి మృతదేహం ఆయన ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మినిట్స్ బ్యాకే దాసరి భౌతిక కాయం ఆయన ఇంటికి చేరుకుంది. అంబులెన్స్లో దాసరి భౌతిక కాయంతో పాటు దాసరి కుటుంబ సభ్యులతో పాటు మోహన్ బాబును కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. మోహన్ బాబు న్యూస్ తెలిసిన వెంటనే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడే డాక్టర్లతో సమన్వయం చేయడం కానీ, పక్కనే ఉండి ఆ ఏర్పాట్లన్నీ చూడడం కానీ, అండ్ చివరికి అక్కడి నుంచి తీసుకురావడంలో కానీ మోహన్ బాబు పక్కనే ఉన్నారు. అంబులెన్స్ దిగి ఆయన భౌతిక కాయంతో పాటు లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలను కూడా మనం చూసాము. సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ కూడా దాసరి భౌతిక కాయంకి నివాళి అర్పించడానికి ఆయన ఇంటికి వస్తామన్న పరిస్థితి కనిపిస్తోంది. భౌతిక కాయం ఆయన ఎప్పుడు లీజర్గా హాల్లో కూర్చునే ప్రదేశంలోనే ప్రస్తుతం ఆయన అక్కడ ప్లేస్ చేసి ఉంచారు. లోపల కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఆయన భౌతిక కాయం ముందు విషణ్ణ వదనాలతోటి కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపు అక్కడ ఈ కార్యక్రమం తర్వాత ఎక్కడ ఆయన భౌతిక కాయాన్ని ఉంచాలి, సందర్శనార్థం ఇంట్లో ఎక్కడ ఉంచాలి, పోర్టుకోలో ఉంచాలా, లేకపోతే ఎప్పుడు ఆయన కూర్చునే చోట ఉంచాలా, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాల మీద సమాలోచనలు చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మొయినాబాద్లో అంత్యక్రియల కోసం ఏమేం చేయాలి, ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ప్రస్తుతం చాలా క్లోజ్గా ఉన్న కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయన భౌతిక కాయం పక్కన ఆయనకి నివాళి అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఆయనకి 2 కుమారులు అలాగే కుమార్తె, వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉన్నారు. కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. ప్రస్తుతం లోపల ఆయన భౌతిక కాయం దగ్గర వాళ్ళంతా రోధిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీకి చెందిన ముఖ్యులు అలాగే పొలిటికల్ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి నివాళి అర్పించేందుకు ఆయన ఇంటికి వస్తూ ఉన్నారు. మనం కొద్దిసేపటి క్రితం చూసాం వైసీపీ నేతలు అలాగే బీజేపీకి చెందిన ప్రముఖ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శించిన పరిస్థితి. ప్రస్తుతం శివాజీ రాజా మనతో ఉన్నారు. శివాజీ రాజా గారు, ఒక తీరని లోటు సినిమా ఇండస్ట్రీకి, సో మా ఎటువంటి ఆలోచనలు చేస్తోంది, యాజ్ ఏ నటుడిగా మీరు ఎలా ఫీల్ అవుతారు? సార్, ఇది నిజంగానే తీరని లోటు. ఈ 2-3 నెలల నుంచి ఆయనతో బాగా జర్నీ చేయడం జరిగిందండి. నేను కానీ నరేష్ గారు కానీ మా కమిటీ మొత్తం అంతాను ఆయన చీఫ్ అడ్వైజర్గా కూడా పెట్టుకోవడం జరిగింది. నెలల క్రితమే నేను మా సెక్రటరీ నరేష్ గారు వచ్చి లెటర్ ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. పోలే నన్ను మీరన్నా గుర్తించారని. ఆయన లేకపోవడం అన్నది దురదృష్టకరం అన్నది చాలా చిన్న మాట. ఎంతోమంది నూతన నటులను పరిచయం చేసి ఎంతోమంది దర్శకుని పరిచయం చేశారు. మా వెస్ట్ గోదావరికి ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన లేకపోవడం అన్నది చెప్పలేనంత బాధగా ఉంది. ఓకే, మా తరపున లేకపోతే సినిమా ఇండస్ట్రీ తరపున రేపు ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలని ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా సార్, ఒక 15 రోజుల క్రితం నేను నరేష్ గారు దాసనారాయణ గారు కలిసినప్పుడు నేను 2 వీక్స్లో బయటకు వచ్చేస్తాను, నేనున్నాను, మీకేం కావాల్సిందే నేను చేసి పెడతాను అంటే ఆ రోజు అన్నా సార్, ఇంతవరకు మూవీ ఆర్టిస్టేషన్కి బిల్డింగ్ లేదు, మీరు మాకుండగా మాకు అడ్వైజర్గా ఉండగా బిల్డింగ్ అయిపోతే ఆ హాల్కి మీ పేరు పెట్టుకుంటాను సార్. నన్ను మేము ఇచ్చిన మాట ప్రకారం నేను మా కమిటీ అంతా మేము కట్టబోయే బిల్డింగ్కి ఆయన పేరు పెట్టుకుంటాం, ఆ హాల్కి ఆయన పేరు పెట్టుకుంటాం.